హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగి సస్పెండ్ అయితే జీతం వస్తుందా? మరి రాదా? అసలు ఏమవుతుంది? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ అనే పదం వినగానే గుండెల్లో రాయి పడ్డంత పనవుతుంది. ఎందుకంటే సమాజంలో దీనికి ఒక పెద్ద శిక్షగాను, అవమానకరంగాను భావిస్తారు. కానీ వాస్తవానికి పరిపాలన పరిభాషలో సస్పెన్షన్ అనేది శిక్ష కాదు. అది కేవలం ఒక ఉద్యోగిని విధుల నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టే ఒక ముందస్తు చర్య మాత్రమే. ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఉద్యోగి విధుల్లో ఉంటే సాక్ష్యాలను తారుమారు చేయటం గానీ, లేదంటే విచారణను ప్రభావితం చేయడం గానీ జరగకుండా ఉండేందుకు తీసుకునేటటువంటి జాగ్రత్త చర్యనే ఇది. మరి అయితే ఈ ప్రక్రియలో ఉద్యోగికి కూడా కొన్ని హక్కులు, రక్షణ కవచాలు రాజ్యాంగపరంగా మరియు సర్వీస్ రూల్స్ పరంగా కల్పించబడ్డాయి. ఒక ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్ అందిన తర్వాత ఆ విషయాన్ని అధికారులు అటక ఎక్కించడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆ కేసును నిర్ణీత కాల వ్యవధిలో సమీక్షించాల్సి ఉంటుంది. ఉద్యోగి స్థాయిని బట్టి సమీక్షా సమయం మారుతూ ఉంటుంది. ఉదాహరణకు గెజిటెడ్ ఆఫీసర్ అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి వారి సస్పెన్షన్ కొనసాగింపుపై రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమీక్షల ముఖ్య ఉద్దేశం విచారణ పేరుతో ఉద్యోగిని నిరవధికంగా వేధించకూడదు అనేదే. ఆర్థికపరమైన విషయానికొస్తే సస్పెన్షన్ సమయంలో పూర్తి జీతం రాకపోయినా ఉద్యోగి మరియు అతని కుటుంబం ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో జీవనాధార భత్యం చెల్లిస్తారు. అంటే మనకు సబ్సిస్టెన్స్ అలవెన్స్ అయితే అందిస్తారు. ఫండమెంటల్ రూల్స్ నంబర్ 53 ప్రకారంగా సస్పెన్షన్ విధించిన మొదటి 3 నెలల వరకు కూడా ఆ ఉద్యోగి అర్ధ జీతపు సెలవు మీదనే ఉంటే ఎంత మొత్తం వస్తుందో సుమారుగా బేసిక్‌లీ 50% అంత మొత్తం భత్యంగా ఇస్తారు. అయితే ఇక్కడ మెలిక ఉంది. ఈ భత్యం పొందాలంటే సదరు ఉద్యోగి తాను వేరే ప్రైవేట్ ఉద్యోగం లేదని, వ్యాపారం చేయడం లేదని ప్రతి నెల ధృవీకరణ పత్రం ఇవ్వవలసి ఉంటుంది. 3 నెలల తర్వాత కూడా సస్పెన్షన్ కొనసాగితే ఈ భత్యాన్ని సమీక్షించే అధికారంపై అధికారులకు ఈ యొక్క అధికారం కూడా ఉంటుందన్నమాట. ఈ భత్యాన్ని కూడా సమీక్షించవచ్చు వాళ్ళు. విచారణ ఆలస్యం కావడానికి కారణం ఉద్యోగి యొక్క సహాయ నిరాకరణ అయితే భత్యాన్ని 50% నుంచి 25% కూడా తగ్గించవచ్చు. అలా కాకుండా ఆలస్యం పరిపాలనాపరమైన కారణాల వల్ల జరుగుతూ ఉంటే ఉద్యోగికి ఊరటనిస్తూ భత్యాన్ని 50% నుండి 75% వరకు పెంచే వెసులుబాటు కూడా చట్టంలో ఉంది. ఇది ఉద్యోగి ప్రవర్తన మరియు విచారణ పురోగతిపై ఆధారపడి ఉంటుంది. మరి అత్యంత కీలకమైన ఘట్టం సస్పెన్షన్ తర్వాత ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకున్నప్పుడు జరిగే రెగ్యులరైజేషన్ ప్రక్రియ విచారణలో ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేలితే గనక ఆ సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగానే వారు పరిగణించి రావాల్సిన పూర్తి జీతభత్యాలను బకాయిలతో సహా చెల్లిస్తారు అన్నమాట. సో, ఉద్యోగి తప్పేమి లేనప్పుడు. కానీ ఉద్యోగి నిర్దోషిగా తేలినప్పటికీ సస్పెన్షన్ విధించడానికి తగిన బలమైన కారణాలు అప్పుడు ఉన్నాయని అధికారి భావిస్తే ఆ కాలాన్ని ఉద్యోగి ఖాతాలో ఉన్న సెలవుల కింద సర్దుబాటు చేస్తారు. దీనివల్ల ఆర్థిక నష్టం లేకపోయినా సెలవులైతే కోల్పోతారు. సో, తగిన కారణాలు గనుక ఉంటే. సో, ఉద్యోగి నిర్దోషి అయినా కూడా సో, ఎప్పుడైతే నేర ఆరోపణ పడుతుందో అప్పుడు బలమైన ఆధారాలు ఉన్నట్లయితే సో, ఆ యొక్క సెలవులు కిందకైతే తీసుకుంటారనమాట. సో, జీత నష్టం ఏమి ఉండదు గానీ స ఎస్ఎల్స్ అయితే పోతాయి. సరెండర్ లీవ్స్ అయితే తగ్గిపోతాయి. ఇక ఒకవేళ నేరం రుజువైతే చిన్న శిక్ష పడి ఒకవేళ నేరం రుజువై చిన్న శిక్ష పడితే ఆ యొక్క సస్పెన్షన్ కాలాన్ని నాన్ డ్యూటీగా పరిగణించే ప్రమాదం ఉంది. మనకిచ్చిన ఆ యొక్క డబ్బులు కూడా డ్యూటీ చేయలేదన్నట్టుగా మనం ఏదైతే సస్పెన్షన్‌లో ఉంటామో దాన్ని నాట్ డ్యూటీగా పరిగణించే ప్రమాదం ఉంది. అప్పుడు భవిష్యత్ పెన్షన్ మరియు ఇంక్రిమెంట్‌లకు ఆ కాలం లెక్కలోకి రాదన్నమాట.
సో, అవినీతి నిరోధక శాఖ ఏసీబీ లేదా క్రిమినల్ కేసుల విషయంలో నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. అక్కడైతే కోర్టు ద్వారా ఉద్యోగికి జైలు శిక్ష పడితే ఆ తీర్పు వచ్చిన రోజు నుండే జీవనాధార భత్యం పూర్తిగా అనేది నిలిపివేయబడుతుంది. అది ఏ రోజైనా కావచ్చు ఆ రోజు నుంచి. ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ డౌట్ సందేహ ప్రయోజనం. సో, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉంటే ఉద్యోగిని నిర్దోషిగా బయటపడిన ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఆ సస్పెన్షన్ కాలానికి బకాయి జీతాలు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది గౌరవప్రదమైన విముక్తి కాదు కాబట్టి. సో, దురదృష్టవశాత్తు సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి మరణిస్తే విచారణ ఏ దశలో ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆ కేసును అక్కడితో ముగించి సస్పెన్షన్ కాలాన్ని పూర్తి డ్యూటీగా పరిగణిస్తారు. దీనివల్ల మరణించిన ఉద్యోగి కుటుంబానికి పూర్తి పెన్షన్ మరియు ఇతర బెనిఫిట్స్ అందుతాయి. అలాగే సుప్రీం కోర్టు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి తీవ్రమైన కారణాలు లేకుండా 2 ఏళ్లకు మించి ఉద్యోగిని సస్పెన్షన్‌లో అయితే ఉంచకూడదని కూడా ఉంది. ఒకవేళ విచారణ పూర్తి కాకపోయినా వారిని తిరిగి విధుల్లోకి తీసుకొని విచారణ కొనసాగించాలి. చివరగా సస్పెన్షన్ నిబంధనలు ఉద్యోగి ఆర్థిక భద్రతను కొంతమేర కల్పించినప్పటికీ సమాజంలో వారు కోల్పోయే గౌరవాన్ని, కుటుంబం పడే మానసిక వేదనను ఏ బకాయి జీతాలు కూడా భర్తీ చేయలేవు. అందుకే అధికారులు సస్పెన్షన్ అస్త్రాన్ని ప్రయోగించే ముందు చాలా ఆచితూచి వ్యవహరించాలని, నిష్పక్షపాత విచారణ పూర్తి చేయాలనైతే అంటే నిష్పక్షపాతంతో ఈ యొక్క విచారణను త్వరగా పూర్తి చేయాలని నిపుణులైతే సూచిస్తూ ఉంటారనమాట.